10వ తరగతి వార్షిక ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లా 17వ స్థానంలో నిలిచింది. గతేడాది 19వ స్థానంలో ఉండగా 2 స్థానాలు ఎగబాకి ఈసారి 17వ స్థానానికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,374 మంది విద్యార్థులు గాను పరీక్షలు రాయగా 9,641 మంది ఉత్తీర్ణత సాధించారు. 733 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. బాలురు 5,179 మంది పరీక్షలు రాయగా 5,179 మంది పరీక్షలు రాయగా అందులో 4,744 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 5,195 మందికి గాను 4,897 మంది పాస్ అయ్యారు. బాలురు 91.60%, బాలికలది 94.26 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఓవరాల్గా 92.26% నమోదైంది. మరోసారి కూడా బాలుర కంటే బాలికలే ఫలితాల్లో పైచేయిగా నిలిచారు. గతేడాది ఫలితాల్లో పోల్చుకుంటే కొంత మెరుగుపడింది. టోటల్ 10,374 పాస్ పర్సెంటేజ్ మనకు 92.93 అంటే టోటల్ 93% మనకు పాస్ పర్సెంట్ వచ్చింది. అందులో బాయ్స్ మనకు 4,744 బాయ్స్ పాస్ అయ్యారు. గర్ల్స్ 4,897. టోటల్ పాస్ 9,741 93% దాదాపు మనకు. ఫెయిల్ క్యాండిడేట్ ఓన్లీ 733. మరి టాప్ 17లో వచ్చింది. నేను అందరికీ మా ఉపాధ్యాయులకు అలాగే గౌరవ కలెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ మరి విద్యార్థులు మంచి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రాణించాలి. వాళ్ళు కాలేజీలో అందరు ప్రతి ఒక్కళ్ళు కాలేజీలో అడ్మిషన్ తీసుకొని రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ చేసి ఇంకా పై ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం మనకు 19th ర్యాంక్ వచ్చింది.